నమస్తే. ప్రైమ్ 9 అధికార కార్యక్రమానికి స్వాగతం. నేడు అధికార కార్యక్రమంలో చర్చనీయాంశం ఏంటంటే కులగణన చేయని ఆంధ్రప్రదేశ్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ని దానికి అనుగుణంగా కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ దామాషా ప్రకారం ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంటే పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం ఇంతవరకు కులగణన మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి బహుజన నేతలందరూ కూడా ఆందోళన చెందాల్సి వస్తుంది. దీని మీద ఈనాడు చర్చ చేద్దాం. మనకి జూమ్ ద్వారా డాక్టర్ జె పూర్ణచంద్ర గారు రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే జి కిరణ్ కుమార్ గారు ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, అలాగే టోనీ బెక్కల్ బహుజన్ యాక్టివిస్ట్గా ఉన్నారు. ఈ చర్చలో పాల్గొంటున్నారు. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి. తెలంగాణ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ని దాదాపుగా ఇంకొద్ది రోజుల్లో అంటే వారం 10 రోజుల వ్యవధిలో నివేదికను గవర్నమెంట్కు సమర్పిస్తే దాని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి వాటా ఎంత అనేది దాని మీద ప్రకటించి ఎన్నికలకు పోవటానికి రెడీగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు జనాభా లెక్కల మీద. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పూర్ణచంద్ర గారు చెప్పండి. మీరు అన్నది నిజమేనండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుంది. తెలంగాణలో బీసీ సంఘాలు కానీ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కానీ చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ నేషనల్ పాలసీకి అనుగుణంగా ఉంది కాబట్టి స్పందించారు. ఇక్కడ కూడా తెలంగాణలో డిలే చేసేటువంటి కార్యక్రమం జరిగింది. కానీ బీసీ సంఘాలు, అలానే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, అలానే తీన్మార్ మల్లన్న ముఖ్యంగా యాక్టివ్గా ఉండటం వలన అటు చిరంజీవులు గారు ఐఏఎస్ వివిధ సంఘాల నాయకులను కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోవటం, మరి ఇక్కడ మీడియాలో కూడా బీసీ సంఘాలకు సంబంధించి కొంచెం వార్తలు కూడా మీడియా కవరేజ్ బాగా ఇవ్వటం వల్ల కానీ రకరకాల కారణాల చేత ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుంది చంద్రబాబు ప్రభుత్వం. కులగణన చేసినాక మరి అది ఆ కులగణన ఎలా ఉంటుంది, దానివల్ల ఏమవుతుంది, దానికి ఏ రకమైన కుట్రలతో దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు అనే విషయాలు తెలంగాణకి విషయంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అసలు ఇంతవరకు ముందడుగు వేయలేదు. తెలంగాణలో ఎట్లయితే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో బీసీల గురించి, అదే మాదిరిగా చంద్రబాబు ప్రభుత్వం కూడా టీడీపీ మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎవరికైతే సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదో ఆ కులాలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి, బీసీ సంరక్షణ చట్టం చేస్తామని చెప్పి మరి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు చంద్రబాబు నాయుడు. అయితే మరి ఆయన చేసిన తర్వాత దాని మీద ఆయన ఏం మాట్లాడట్లేదు. క్యాస్ట్ సెన్సస్ చేయమంటే స్కిల్ సెన్సస్ అని దారి తప్పేటువంటి ప్రజల్ని అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అదే కాకుండా మరి ఈ రోజున 7 విమానాశ్రయాలట ఆంధ్రప్రదేశ్ లో. దానికేమో విజయవాడలోకి వచ్చేటప్పుడు గన్నమవరం కూచిపూడి నృత్యం, దానికి సంబంధించిన విధంగా దానికి అసార్ట్స్ ఉంటాయి, ఇన్వేషన్స్ ఉంటాయి అని చెప్పి మరి ఆ పత్రికలు కూడా వాటిని ప్రముఖంగా ప్రచురించడం. అలానే అమరావతి వచ్చేసింది, ఐఎమ్ హ్యాపీ అని గణపతి సచ్చిదానంద మూర్తి ఆయన స్వామి కూడా మాట్లాడటం, ఆయన చంద్రబాబు కర్మయోగి అని కీర్తించడం, వీటితో ప్రజల్ని మభ్యపెడుతుంది. ఇప్పుడు ఇక్కడ షోకేసింగ్ పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి చంద్రబాబు హయాంలో. ఖచ్చితంగా ప్రజలకు చేసేది ఏం కనపడట్లేదు. చేయకపోగా బీసీలు ఏదైతే కులగణన డిమాండ్ చేస్తున్నారో ఆ ఫెల్ట్ నీడ్ ని మరి పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి ప్రజల్ని దృష్టి మళ్లించేటువంటి పాలన అక్కడ సాగుతాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఏం చూసినా సరే ఇదే మాదిరిగా నడుస్తుందండి. అసలు నిజమైన ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి పరిస్థితి ఏం కనపడట్లేదు చంద్రబాబు హయాంలో. మరి స్టీల్ ప్లాంట్ మీద ఉద్యమం చేపడితే స్టీల్ ప్లాంట్ కూడా ఒక డైవర్షనరీ ప్యాకేజ్ ఒకటి ప్రకటించారు 17,000 కోట్లు. అడిగింది ఇవ్వకుండా అడగంది చేయటం ద్వారా ఏం చేస్తారంటే, అప్పటికి కూడా మేము ప్యాకేజ్ ఇచ్చాం, ఫెయిల్ అయింది స్టీల్ ప్లాంట్, వాళ్ళకేం జీతాలు ఇవ్వట్లే. అక్కడ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకుండా ప్యాకేజీలు ఇచ్చామని ప్రచారం చేస్తూ ఈ 8వ తారీఖు నాడు ప్రైమ్ మినిస్టర్ ఆయన వస్తున్నాడు అని చెప్పి మరి మభ్య పెట్టడానికి ఒక ప్యాకేజీ ప్రకటన,
తర్వాత భరత్ అనే అతను ఎంపీ కూడా ఆయన ఏం మాట్లాడతాడంటే ఆయన ప్రధానమంత్రి స్టీల్ ప్లాంట్ సంఘాల్లో కలుస్తారని చెప్పి దాన్ని సోషల్ మీడియాలో పుంకాలుగా పోస్టులు పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా చిత్రమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి. సార్ నిజమైన పాలన సాగుతుందా అంటే సాగట్లేదనే చెప్పచ్చు. దానికి ప్రబలమైన ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మరి అమెరికా నుంచి వచ్చినటువంటి వార్తా సంస్థలు ఏం చెప్తున్నాయి, 1750 కోట్లు ఇచ్చారని చెప్పి చెప్తా ఉంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, వాటి మీద మనం ఎంక్వైరీ చేయడానికి కుదరదు, పెనాల్టీలు వేస్తారని చెప్తున్నారు. పెనాల్టీలు వేస్తా ఉంటే మరి 72,000 కోట్లు రూపాయల భారం పడుతుంది నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ప్రజల మీద అనేటువంటి ఒక విశ్లేషణ మనం కొన్ని పత్రికల్లో కూడా చూసాం. మరి చూసిన నేపథ్యంలో ఈ 72,000 కోట్లు భారం నిజంగా పడితే మరి ఈ రోజున ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోకపోతే మరి ప్రజలకి ఆయన కూడా నష్టం చేసినట్టే కదా. అతను 1750 కోట్లు తీసుకున్నాడని అభియోగం, మరి ఇక్కడ 72,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టాల్సి వస్తుంది కదా. అలాగే ఏ అంశం తీసుకున్నా ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసేది ఏంటంటే పవర్ లో ఉన్నప్పుడల్లా ప్రజలతో కనెక్ట్ అయ్యేటువంటి పనులు ఏమీ చేయరు. పవర్ లో లేనప్పుడు మాత్రం చాలా చాలా పెద్ద విషయాలు మాట్లాడటం, ఉన్న ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించటం, మరి చేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే పవర్ లోకి వచ్చినాక చేయాల్సిన పని ఏంటి, పవర్ లోకి వచ్చినాక చేయాల్సింది ప్రజల యొక్క ఆశయాలు ఏవైతే ఆశలు ఉన్నాయో వాటిని నిజం చేయడానికి ఆయన ప్రయత్నించాలి. మరి ఆ ప్రయత్నాలు కనపట్లే. ఈ రోజున కులగణన అడుగుతున్నాం, కులగణన సహేతుకమైన డిమాండ్. మీ మేనిఫెస్టోలో మీరే చెప్పారు 34% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో బీసీలకని. మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే కులగణన చేయకుండా ఎట్లా ఇస్తారు? లేదు, ఇంతకుముందు జగన్ ప్రభుత్వం చేసింది కులగణన అంటే ఆ వివరాలు బయట పెట్టాలి. మరి అవి సహేతుకంగా ఉన్నాయా లేవా, సైంటిఫిక్ గా ఉన్నాయా లేవా, 100% చేశారా లేదా అనేది బయట పెట్టాలి. బయట పెట్టి దాని ఆధారంగా మేము చేస్తున్నాం అన్నా చెప్పాలి. అట్లానే ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం ఢిల్లీలో. ప్రధానమంత్రిని నిలదీసి అడగాలి, ఇది ఖచ్చితంగా కులగణన క్యాస్ట్ సెన్సెస్ చేపట్టండి. ఇది అసలు బీసీలకి క్యాస్ట్ సెన్సెస్ చేపడితే చంద్రబాబు నాయుడు గాని ఖచ్చితంగా చరిత్రలో నిలబడతాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒత్తిడి చేయిస్తే ఇంకా వేరే ప్రతి ఎలక్షన్ కి 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్న ఆయనకి 5-6 వేల కోట్లు అవసరమే ఉండదు, అంత ఖర్చే పెట్టక్కర్లా. ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చెయ్యరు, ఇవన్నీ కావాలనే చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 16 ఎన్నికలు జరిగాయి. 16 ఎన్నికల్లో మరి 2,902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 2,902 ఎమ్మెల్యేల్లో కమ్మారెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు 1,207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళు ఉన్నది 10%. అయితే 290 మంది ఎమ్మెల్యేలు కావాలి గత 16 290 అంటే 4 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే 1,207 మంది అయ్యారు. ఎంత అన్యాయం చెప్పండి. అంటే కులాధిపత్యం ఉందన్నట్టుగా రెడ్డి కమ్మ కులాల యొక్క ప్రభుత్వాలే నడుస్తున్నాయి కదా, సీఎంలు కూడా వాళ్లే కదా. అప్పుడప్పుడు అడపాదడప ఒక ఎస్సీ, ఒక బ్రాహ్మిన్, ఒక వైశ్య వస్తారు. ఇంతవరకు కాపు సీఎం రాలా, బీసీ సీఎం రాలా. సో ఈ వెలమ సీఎం వచ్చాడు, అడపాదడప వస్తారు. వాళ్ళు వచ్చిన కణా కష్టం మీద వాళ్ళు అధికారంలో ఉంటారు. వాళ్ళని వెళ్ళగొట్టేంత వరకు ఈ కమ్మారెడ్డి వర్గాలు ఊరుకో. అట్లా ప్రతి వాళ్ళు పదవీచ్యుతులై అటు పివి నరసింహరావు కావచ్చు, దామోదరం సంజయ్ కావచ్చు, విషయ కావచ్చు, ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. ఎమర్జెన్సీ పుణ్యవాణి జలగం వెంకటరావు ఒక 5 సంవత్సరాలు ఉన్నాడు వెలమ సామాజిక వర్గం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 కులాలు తప్పితే ఏ కులాల యొక్క పాలన సాగదు. అందుకని వాళ్ళ ఆధిపత్యం తగ్గుతుంది. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీసీలు ఓన్లీ ఈ 16 ఎన్నికల్లో 498 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 498 మంది, కేవలం 20 కులాలే అసెంబ్లీలో స్థానం సంపాదించినాయి ఇప్పటి వరకు. దాదాపుగా 200 బీసీ కులాలు కానీ, ఎస్సీ కులాలు కానీ, ఎస్టీ కులాలు కానీ, ముస్లిం కులాలు కానీ 200 మంది ఇంతవరకు మన అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎంటర్ కాలం.
మరి కులగణన చేస్తే ఈ భాగవతం అంతా తెలుస్తుంది కాబట్టి, ఉమ్, వాళ్ళ బండారం బయటపడుతుంది కాబట్టి, సహేతుకంగా బయటపడుతుంది కాబట్టి సార్ చేయకుండా ఉండటమే ఉద్దేశం అనేది మనం చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలి. సార్ ఇవన్నీ సార్ ఒక తెలియదు చిన్న కాదు. సార్ ఇంటరప్షన్ సార్. బాబు గారు ఉమ్. మంచి విజన్ 2020 తర్వాత 2047 అని అంటున్నారు కదా, దాంట్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ లేరా సార్? ఇదే దారి మళ్లించే కార్యక్రమాలండి ఇవన్నీ. ఏం చేస్తారంటే ఆ, విజన్ 2020లు లేకపోతే 2047 స్వర్ణాంధ్ర 2047 అనేది కాదండి. ఇదంతా కులాంధ్రప్రదేశ్ కాబట్టి, ఆ. కులాంధ్రప్రదేశ్ లో యాక్చువల్ గా ఉన్నదే కులాంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో సార్ కులమే రాజ్యం వెళ్తుంది కాబట్టి, ఆ కులం రాజ్యాన్ని నిలుపుకోవడం కోసం కులగణన చేయకుండా ఉండటమే కమ్మారెడ్డి కులాల యొక్క పూర్తి ఉద్దేశం. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడ్డా, ఆయన ఉమ్, ఇటు చంద్రబాబు నాయుడు మాట్లాడు, పురంధరేశ్వరి మాట్లాడదు, అక్కడ షర్మిలారెడ్డి కూడా మాట్లాడు. ఉమ్, సరే, ఈ రెడ్డి కమ్మ కులాల చక్రబంధంలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బందీ అయిపోయారు. వీళ్ళని ఓటు బ్యాంకులుగా తయారు చేసుకుని మరి వాళ్ళకి పింఛన్లు ఇస్తే చాలు, లేకపోతే ఎలక్షన్లప్పుడు ఓటుకి 1000 రూపాయలు 2000 రూపాయలతో వాళ్ళ ఓట్లు కొనుక్కోవచ్చు. ఉమ్, తర్వాత అంటే వీళ్ళంతా ఎట్లా అంటే ఓట్ల కొనటం అనే ఒక వ్యాపారాన్ని, ఇప్పుడు మన చాలా వ్యాపారాలు నడుస్తాయి మనకి గ్రామాల్లో. ఈ కొబ్బరి తోటలు ఉంటాయి, కొబ్బరికాయలు కొంటారు, అట్లానే మామిడికాయలు కొంటారు, కూరగాయలు కొంటారు, వడ్లు కొంటారు. ఇవన్నిటికీ కొనే వ్యవస్థలు చాలా బలంగా ఉంటాయి. ఉమ్, సేకరించే వ్యవస్థలు, ట్రేడర్స్ వీళ్ళు ఉంటారు. సార్ ఈ చేసి వాళ్ళు పకడ్బందీగా రేట్లని నియంత్రిస్తారు అనమాట. అందుకే గిట్టుబాటు ధరలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకుంటాయి. అలానే వీళ్ళు కూడా, ఈ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో, అటు జగన్మోహన్ రెడ్డి కుల నాయకులు కానీ, ఇటు చంద్రబాబు కుల నాయకులు కానీ చేసే పని ఏంటంటే, ఈ ఓట్లను కొనుగోలు కార్యక్రమం అనే దాన్ని చాలా బాగా సిస్టమటైజ్ చేశారు కాబట్టి మనకి ఎన్ని ఓట్లు పడతాయి, మన ఓట్ బ్యాంక్ అంటారు. అందుకని ఓట్ బ్యాంక్ అంటే బ్యాంకే, డబ్బులు ఉంటాయి అందులో, డబ్బులు ఉంటాయి కాబట్టి ఓట్ బ్యాంక్. ఈ ఓట్ బ్యాంకుల పాస్వర్డ్లు, పిన్ నంబర్లు, ఓటీపీలు అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి. బీసీలు ఓట్ బ్యాంక్ ఓటీపీ లేకపోతే పిన్ నంబర్ గానీ పాస్వర్డ్ గానీ టీడీపీ దగ్గర, అలాగే ఎస్సీ ఓట్ బ్యాంక్ పాస్వర్డ్ గానీ పిన్ నంబర్ గానీ ఓటీపీ గానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి. అందువల్ల ఈ ఓట్లన్నీ వాళ్ళకి పడతాయి. వీళ్ళు పడినాక ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లో ఉందో ఆటోమేటిక్ గా రాజ్యం వాళ్ళ చేతుల్లోకి వస్తుంది కాబట్టి, రాజ్యానికి వచ్చే ముందు హామీలు ఇవ్వటం, రాజ్యంలోకి వచ్చినాక మర్చిపోవటం, కావాలని మర్చిపోవటం అంటే మర్చిపోదు, అసలు వాళ్ళకి ఇవ్వటమే ఉద్దేశం ఉండదు. కాబట్టి ఈ స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి కానీ, లేకపోతే రకరకాల పేర్లతో ప్రజల్ని మభ్య పెడతారు. ఈ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, మన దగ్గర సమాజం ఎట్లా తయారైందంటే, బహుజనులకి నాయకత్వం లేదు. గ్రామాల వారీగా ప్రతి గ్రామంలో ఒక కుల పెత్తందారు నాయకత్వంలో వీళ్ళు ఉంటారు కాబట్టి, ఈ రోజు వాళ్ళకి దైనందిన సమస్యలు ఉంటాయి కాబట్టి, ఏ అవసరం ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి పోయి రూపాయి అప్పో, లేకపోతే ఏదో పనో, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ లో పనో, పోలీస్ స్టేషన్ లో పనో ఈ కుల పెత్తందారుల మీద ఆధారపడతారు కాబట్టి, ఎందుకు వీళ్ళతో గొడవ, ఈ రోజు ఇట్లా వెళ్ళిపోతే దారు అని చెప్పేసి కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మేసి డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు, నాయకత్వం లేక అణిగిమణిగి ఉంటున్నారు. ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం. దీనిలో అంగడాల పూర్ణచంద్రరావు గారు అని చెప్పి ఆయన నాయకత్వంలో, బీసీ రమణ ఆయన కన్వీనర్షిప్ గా వివిధ రకాలైన నాయకుల్ని దాదాపుగా 26 జిల్లాల్లో 20 పైచిలుగు జిల్లాల్లో ఇది ఫామ్ చేయడం జరిగింది. బీసీ సమన్వయ కమిటీ మెంబర్లకు కూడా శిక్షణా తరగతులు పెట్టారు. తెలంగాణలో ఎలా అయితే నిర్వహించాలని చూస్తున్నారో అదే మాదిరిగా నిర్వహించడం, బీసీ కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసే లక్ష్యంగా బీసీ సమన్వయ కమిటీ పనిచేస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో గాని, మండలాల్లో గాని, నియోజకవర్గాల్లో గాని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి కులగణన డిమాండ్, ఏకైక డిమాండ్ తో బీసీ సమన్వయ కమిటీలు పనిచేస్తాయి. ఈ రోజున ఒకే ఒక పొలిటికల్ పార్టీ ఈ కులగణన గురించి గట్టిగా అడిగే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ బీసీ సంఘాలతో పాటు ఈ రాష్ట్రం అంతా కూడా నెక్స్ట్ 3-4 months లో ఒక ఉద్యమాన్ని తీసుకెళ్తాం. బీసీ ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, మనల్ని మోసం చేస్తున్నారు,
ఎస్సీలని బీసీలని విడదీసి, ఎస్టీలను విడదీసి, ముస్లింలను విడదీసి, వీళ్ళు విడదీసి కాలక్షేపం చేస్తున్నారు. అందరినీ విడదీయటమే కార్యక్రమంగా కమ్మారెడ్డి కుల నాయకులు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఎడ్డగట్టాలా. బిఎస్పీ ఆధ్వర్యంలో, బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బీసీ మన కులగణన డిమాండ్ ని చేద్దాం. కులగణన డిమాండ్ ఎప్పుడైతే సాధిస్తామో, కులగణన ఎప్పుడైతే జరుగుతుందో, ఆయా కులాలకు జరిగేటువంటి అన్యాయం బహిర్గతం అవుతున్నప్పుడే బీసీలకు రాజ్యాధికారం వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఈ సందర్భంగా వ్యూయర్స్ కూడా తెలియజేస్తుంది. కిరణ్ కుమార్ సారు చెప్పినారు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో కులగణన అంటే ఏ విధమైనటువంటి డైవర్షన్స్ తీసుకుపోతున్నాయి పొలిటికల్ పార్టీలు. కానీ పొలిటికల్ పార్టీలు ఏమో అధికారంలో లేనప్పుడు వాళ్ళు మా మేనిఫెస్టోలో ఉందంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి ప్రస్తావనే ఉండదు, రోజులన్నీ గడిచిపోతూ ఉంటాయి. అంటే ఈ విధమైనటువంటి ప్రాసెస్ ఎందుకని అనుకుంటున్నారు? సో ముఖ్యంగా కులగణన అన్నది ఆంధ్రప్రదేశ్లో చేయకపోవడానికి కారణాలు ఏంటో అన్నది కూడా మాకు అంత చిక్కట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకొని ఓట్లు తెచ్చుకున్న పార్టీ. అంటే స్టార్టింగ్ నుంచి కూడా, అంటే ఎన్టీ రామారావు గారు టైం నుంచి కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పుకుంటూ కొన్ని వర్గాలే, 1-2 వర్గాలే రాజ్యాధికారంలో ఉండడం అన్న, ఒక్క వర్గమే రాజ్యాధికారంలో ఉంది టీడీపీ పార్టీలో. ఇప్పటిదాకా ఏ సీఎం కూడా బీసీ కమ్యూనిటీ కానీ ఎస్సీ కమ్యూనిటీ నుంచి, ఈ టీడీపీ పార్టీ నుంచి అయిన వాళ్ళు లేరు. ఏదో కొన్ని పదవులు ఇచ్చి బీసీలకి ఎస్సీలకి ఇస్తున్నామని తెలియజేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో పెట్టుకున్నారు, బీసీ మేనిఫెస్టో పెట్టుకున్నారు. అందులో కూడా క్లియర్గా తెలియజేశారు. అసలు బీసీ ఓబీసీ ఇష్యూల మీద అధికారంలోకి వచ్చాక ఏ ఇష్యూస్ మీద కూడా మాట్లాడటం లేదు. ముఖ్యంగా ఈ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం నుంచి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ వేశారు, బీసీ కమిషన్ వేశారు, తర్వాత కులగణన మొదలు పెట్టేశారు. మోస్ట్ అంటే డేటా కలెక్షన్ అయిపోయింది, డేటా ఎంట్రీ జరుగుతుంది. ఇంకొక 2-3 డేస్లో అనౌన్స్మెంట్ కూడా రావచ్చు అనేసి తెలుస్తుంది ఇక్కడ. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీసీ కమిషన్ కూడా ఇప్పటి వరకు వేసుకోకుండా, బీసీ మెంబర్లు వేసుకోకుండా, డెడికేటెడ్ కమిషన్ వేసుకోకుండా, కులగణన చేయకుండా బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని ఎలా చెప్తారో మాకు తెలియదు, అర్థం కావట్లేదు. స్థానిక సంస్థల్లో మళ్ళీ పక్కనే ఉన్న తమిళనాడులో నుంచి కూడా నేర్చుకోవాలి వీళ్ళు. మళ్ళీ అక్కడ రిజర్వేషన్లు 50% అంటే 30% బీసీలకు, 20% ఎంబీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఇస్తున్నారు. మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ సంఘాల నుంచి అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ వాళ్ళు ఏం చేసినా కూడా కరెక్ట్ అనుకుని చెప్పుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రెషర్ గ్రూప్గా అక్కడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా మనం తెలియజేస్తున్నాం. ఇప్పుడు వైసీపీ వస్తే జై వైసీపీ అనేసి, టీడీపీ వస్తే జై టీడీపీ పార్టీ అనేసి చెప్పుకొని ఏదో ఒక 2-3 పదవులు తెచ్చుకొని సైలెంట్ అయిపోతున్నారు. మళ్ళీ స్కిల్ సెన్సెస్ చేస్తున్నాము అనేసి వాళ్ళు చెప్పారు. స్కిల్ సెన్సెస్ అంటే, స్కిల్ సెన్సెస్ అంటే ఏంటి? మీరు ఎంతమందిని ఐటీ స్కిల్స్ ఉన్నాయని, లేకపోతే ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నాయని, లేకపోతే మెకానికల్ స్కిల్స్ ఉన్నాయని అవి చూస్తున్నారా, లేకపోతే ఈ వృత్తిపరంగా ఏమైనా స్కిల్స్ ఉన్నాయా అనేసి అవి చూస్తున్నారా అన్నది క్లారిటీ లేదు. మళ్ళీ ఈ విజన్ 2020 నుంచి విజన్ 2030, 2040, 2047 అని చెప్పుకుంటూ ఈ విజన్లో అసలు బీసీల అభివృద్ధి అన్నది ఏముందనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మొదటిగా మొదలు పెట్టాల్సిన స్టెప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా వేయలేదు. ఒకటి డెడికేటెడ్ కమిషన్ వేయలేదు, బీసీ కమిషన్ వేయలేదు, అక్కడ బీసీ క్యాస్ట్ సెన్సెస్ క్యాస్ట్ సర్వే మొదలు పెట్టలేదు. పోనీ ఇది పక్కన పెడితే, పోనీ మీరు మొదలు పెట్టకపోయినా మీకు 16 మంది ఎంపీలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నించుంది కదా. అక్కడ కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని ఒత్తిడి కూడా తీసుకురావాలి. ఇప్పుడు దాకా అట్లీస్ట్ నితీష్ కుమార్ గవర్నమెంట్, జేడీయూ వాళ్ళు అక్కడ మద్దతు ఇస్తూ కులగణన చేయాలని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే అక్కడ ప్రతిసారి మళ్ళీ ఇక్కడ టీడీపీ పార్టీ 16 మంది ఎంపీలు గెలిపించుకొని ఈరోజు మీరు అక్కడ ప్రెషర్ పెట్టకపోవడం అన్నది కూడా చాలా బాధాకరంగా ఉంది. మీరు బీసీ పార్టీ, మీకు ఇచ్చిన సపోర్టే బీసీలు, మీకు ఇచ్చిన స్ట్రెంత్, మీకున్న స్ట్రెంతే బీసీలు. మళ్ళీ ఆ బీసీల అభివృద్ధి కోసం, బీసీ సామాజిక అభివృద్ధి కోసం మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు ఏం చేయట్లేదు అనేసే తెలుస్తుంది. ఇప్పుడు మా స్కాలర్షిప్స్ అన్ని పెండింగ్ ఉంది. ఓవర్సీస్ స్కాలర్షిప్స్, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇప్పుడు దాకా నోటిఫై చేయలేదు. మళ్ళీ మీరు
ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకు చంద్రబాబు నాయుడు గారి కుమారుడే ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. మళ్ళీ లోకేష్ గారు దీని మీద చిత్తశుద్ధి లేదు. బీసీ స్కాలర్షిప్లు లేదు, బీసీలకు వస్తున్న రీఇంబర్స్మెంట్స్ 3-4 ఇయర్స్ నుంచి ఉంది. సో ఇవన్నీ కూడా మేము తెలుస్తుంది ఏంటంటే బీసీలు గుడ్డిగా మీకు ఓట్లు వేస్తారని అనుకోవద్దని, ప్రతిసారి నమ్మి మీకు ఓట్లు వేస్తారని. వెంటనే కులగణన అన్నది స్టార్ట్ చేయాలి. బీసీ కమిషన్ మెంబర్స్ని, బీసీ కమిషన్ చైర్మన్ని అపాయింట్ చేసుకుంటూ డెడికేటెడ్ కమిషన్ని అపాయింట్ చేసేసి మీరు రిజర్వేషన్ శాతం ఏదైతే ఉందో, ప్రభుత్వం తగ్గించిన శాతం ఏదైతే ఉందో దానికి అక్కడున్న జనాభా ఎంత ఉందో చూసుకొని అంత శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాకే లోకల్ బాడీస్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఇది ఒక ఆపర్చునిటీగా చూడాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ బీసీల ఇష్యూస్ మీద మాట్లాడండి, మీరు మాట్లాడి బీసీల ఇష్యూస్ కోసం పోరాడండి. చాలా వెనుకబడి ఉన్నారు బీసీ కమ్యూనిటీ అక్కడ చాలా వెనుకబడి ఉన్నారు. అక్కడ నుంచి కూడా ఇక్కడ మీరు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వామ్యంగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. దీన్ని ఒక అడ్వాంటేజ్గా కూడా చూడాల్సిన పొలిటికల్ వ్యాక్యూమ్ అక్కడ ఏదైతే ఉందో దాన్ని కనుక జనసేన పార్టీ ఒక అడ్వాంటేజ్గా చూసి దాన్ని ఫిల్ చేస్తే కనుక బాగుంటుంది. ఇంకపోతే అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి నేషనల్ పార్టీలు, మళ్ళీ టీడీపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ కూడా ఈరోజు క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడకపోవడం అన్నది చాలా బాధాకరం. ఓన్లీ బీఎస్పీ పార్టీనే మొత్తం జిల్లాల్లో ఈ కులగణన గురించి బీసీల అభివృద్ధి కోసం వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని అక్కడ పోరాడుతున్నారు బీసీలకు. ముఖ్యంగా పూర్ణచంద్రరావు గారు చాలా ఇష్యూస్ మీద, బీసీ ఇష్యూస్ మీద అక్కడ చాలా లేవనెత్తారు. మొన్ననే గవర్నర్ గారికి కూడా లేఖలు రాశారు. సో బీఎస్పీ పార్టీ అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జతగట్టుకొని ఏ పార్టీ అయితే బీసీ కులగణనని అలాగే బీసీ సమస్యల మీద పోరాడతారో ఆ పార్టీలతో జతగట్టి రేపొద్దున ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందనేసి కూడా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు. టోనీ బెక్కర్ గారు మీరు చెప్పండి. ఇప్పటివరకు పూర్ణచంద్ర గారు సార్ చెప్పింది విన్నారు, అట్లే కిరణ్ కుమార్ చెప్పింది విన్నారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా, బహుజన యాక్టివిస్ట్గా, అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సామాజిక కోణం గురించి పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలం నుంచి చూస్తే అన్ని డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారనే దాని మీద ఇప్పటివరకు పూర్ణచంద్ర గారు చెప్పారు. అట్నే కిరణ్ కుమార్ గారు కూడా చెప్పినారు. అంటే ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీద ఆశలు పెట్టుకోవచ్చా కులగణనకు? ఎందుకంటే ఆయనకి నేషనల్ లెవెల్ కానీ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ పవర్ఫుల్గా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్, ఈయన మీద బ్యాక్వర్డ్ క్లాస్ అంతా ఆశలు పెట్టుకోవచ్చా కులగణన మీద? నమస్కారం అండి, ప్రైమ్ 9 వ్యూవర్స్కి ధన్యవాదాలు. యాక్చువల్లీ శూద్ర నుంచి వచ్చిన కమ్యూనిటీ ఏమైతుందంటే వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణ్ క్యాస్ట్ లాగా ఆలోచిస్తారు. అంటే వాళ్ళకు పెరియారు తీసుకొచ్చిన రిజర్వేషన్ నుంచి కమ్మలు రెడ్లు అనేది లబ్ధి పొంది ఈరోజు రాజకీయంగా సామాజికంగా చాలా బలపడ్డారు. వీళ్ళు ఏం చేయాలి మళ్ళీ అంటే అది ఒకవేళ వీళ్ళు కనుక వాళ్ళ కింది వాళ్ళని లిఫ్ట్ చేయకపోతే ఆ పవర్ మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ అగ్రకులాల వైపుకి వెళ్ళిపోద్ది. కానీ అగ్రకులాల మెంటాలిటీ లాగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. కమ్మలు రెడ్లు, కాపులు చాలా కాలంగా కాపులకు రాజ్యాధికారం లేదు, కాపులు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని అన్నారు. అంటే సరే వాళ్ళకు నాయకుడు చాలా చాలా సంవత్సరాల నుంచి నాయకుడు అనేవాడు మిస్ అయ్యాడు. కానీ ఇప్పుడు వచ్చిన నాయకుడు కూడా ఎంతసేపు ఇప్పుడు ఆయన ఎవరు కమ్మలతోటి బ్రాహ్మణ పార్టీతోటి టైఅప్ అయ్యారు. కానీ ఆయన ఓట్ బ్యాంక్ పరంగా ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ గారు బీసీలను పట్టుకోవాలి. బీసీ పాపులేషన్ ఎక్కువ, కింది కులాలు ఎవైనా వాళ్ళ పై కులం వాళ్ళు మేము లిఫ్ట్ చేస్తామంటే వాళ్ళని ఖచ్చితంగా భుజాలపైన ఎత్తుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఆలోచించాలి. ఒకవేళ ఆయన కనుక బీసీ నినాదం తీసుకుంటే బీసీలంతా పవన్ కళ్యాణ్ గారిని భుజాన్ని ఎత్తుకుంటారు. ఆయన ఏదో సీఎం అని అనిపించుకుంటున్నారు కదా, ఆయన డిప్యూటీ సీఎం కాదు, ఖచ్చితంగా సీఎం అవుతారు. దానికి ఏ భారతీయ జనతా పార్టీ ఏ తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం లేదు. ఇది ఖచ్చితంగా కాపు పవన్ కళ్యాణ్తో పాటు కాపు సామాజిక వర్గం కూడా దీన్ని ఆలోచించాలి. ఈ కమ్మారెడ్లు అనేవాళ్ళు అతి ఎక్కువ జనాభా అయినా అంటే సింగిల్ క్యాస్ట్ చూసుకున్నప్పుడు కాపుల జనాభా చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళని కూడా అణచిపెట్టున్నారు. ఒకవేళ ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది జరిగితే ఈ కాపులు బీసీలు టైఅప్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఉద్యోగపరంగా ఎంత నష్టపోయారు అనేది ఒక పర్టికులర్ లెక్కలు వస్తాయి. ఆ లెక్కలు రావడం వల్ల ఖచ్చితంగా ఎక్కడో అంటే లెక్కలు తెలియకపోవడం సందిగ్ధంగా ఉండడం వల్ల చాలా మంది బయటకు మాట్లాడలేకపోతారు. కానీ
అఫీషియల్ లెక్కలు అనేది వచ్చినప్పుడు మాత్రం అది ఉద్యమం వేరేలాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు చాలా తెలివైన వాడు కాబట్టి బీసీలు అనే వాళ్ళని ఏమనుకుంటాడంటే ఆయన వెనుకబడే తరగతులు కదా, సో ఆ బీసీలను వెనకే ఉండాలనుకుంటాడు ఆయన. ఒకవేళ ముందుకు రానిస్తే వాళ్ళ కమ్యూనిటీ అనేది రాజకీయంగా ప్రభావం కోల్పోతుంది, రాజకీయం పోతుంది, వ్యాపారం పోతుంది. ఇప్పుడు వాళ్ళైతే ఎన్ని రంగాలలో డామినేషన్లు ఉన్నారో ఆ డామినేషన్ అంతా తగ్గుద్ది. అందుకే చంద్రబాబు నాయుడు గారు బ్యాక్వర్డ్ కమ్యూనిటీని బ్యాక్వర్డ్ ఓటు బ్యాంక్గానే పెడతాడు, కాపు కమ్యూనిటీని కూడా అట్లనే పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ కులగణన మీదనే కాకుండా బ్యాక్వర్డ్ కమ్యూనిస్ట్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడండి. మీకు చాలా ప్రయోజనం ఉంటుంది. అంటే మీరు ఆలోచించే దానికంటే ఒక 100 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీరు ఎవరికో ద్రోహం చేయడం కాదు, కమ్మలకు ద్రోహం చేయడం కాదు, రెడ్డిలకు ద్రోహం చేయడం కాదు, వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకు ప్రాధాన్యత వస్తూనే ఉంటుంది, వాళ్ళకి న్యాయం దక్కుతూనే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కానీ ఈవెన్ కాపు కమ్యూనిటీ కానీ వాళ్ళ ప్రాధాన్యత ప్రకారం వాళ్ళ వాటాలు వస్తూనే ఉంటాయి. అండ్ చిత్రంగా ఒక 20 ఏళ్ల క్రితం సినారియో చూసుకున్నట్టయితే ఈ బీసీల గురించి ఇందాక మన కిరణ్ గారు చెప్పినట్టు బీసీ పార్టీగా తెలుగుదేశం పార్టీ అనేది అవతరించింది. అప్పుడు ఈ బీసీలకు ద్రోహిగా కాంగ్రెస్ పార్టీని ఇదే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. అట్లనే అంటే బీసీల ఓట్ బ్యాంక్ తోటి అది వాళ్ళ అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ను బీసీ వ్యతిరేకాలు చూపించి వీళ్ళు బీసీ అనుకూలమని చూపించే తెలుగుదేశం పార్టీ వచ్చింది. దాదాపు ఇప్పటికి కూడా ఉంది. పూర్ణచంద్రరావు సార్ చెప్పినట్టు బీసీలు కూడా ఇది మా పార్టీ అనుకునే స్థాయిలో ప్రచారం జరిగిపోయింది, అట్నే ఉన్నది. విచిత్రంగా ఈ స్థానాలు 20 ఏళ్లలో రివర్స్ అయినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ సెన్సస్ మీద ముందుకు పోతుంది, కమిటీలు వేసింది, రిజర్వేషన్ ఇస్తామంటారు వాళ్ళకి లోకల్ బాడీస్లో. ఈ బీసీ పార్టీ అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ రివర్స్ అయిపోయింది. అంటే ఒకప్పటి కాంగ్రెస్ ప్లేస్కు టీడీపీ, ఒకప్పటి టీడీపీ ప్లేస్కు కాంగ్రెస్ వచ్చింది. ఇదంతా అవకాశవాద, చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయంతో జరుగుతున్నది. ఒకవేళ క్యాస్ట్ సెన్సస్ జరిగితే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఇంకో కొంత ఎక్కువ కాలం బతుకుతుందేమో. చంద్రబాబు నాయుడు కనుక క్యాస్ట్ సెన్సస్ చేయకపోతే వెరీ సూన్ ఆ పార్టీ ఫినిష్ అయిపోద్ది. ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ మేధావులు, బీసీ సంఘాలు మీరు కూడా ఆలోచించాలి. తెలంగాణలో ఒక రాజకీయ బీసీ ఉద్యమం లేవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ సెన్సస్ ఒప్పుకున్నది. రేపు పొద్దుగాల ఈ క్యాస్ట్ సెన్సస్తో పాటు రాజకీయ ప్రాధాన్యత కూడా దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ సంఘాలు, మేధావులు, ఇతర పార్టీలు మీరు కూడా ఈ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమం వైపు మళ్లించండి. మీకు ఏ రాజకీయ పార్టీ అయితే ఈ కులగణన గురించి కానీ బీసీ ప్రాధాన్యత గురించి కానీ సపోర్ట్ చేస్తుందో వాళ్ళకి బహిరంగ మద్దతు ఇవ్వండి, తప్పేం లేదు. అప్పుడు మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అయినా ఇంకే పార్టీ అయినా దిగొచ్చి ఖచ్చితంగా మీ డిమాండ్లకు ఒప్పుకుంటుంది. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. ప్రస్తుతానికి బహుజన్ సమాజ్ పార్టీ చాలా అద్భుతంగా దీని మీద పనిచేస్తుంది. వాళ్ళకి వాయిస్ ఇవ్వండి, వాళ్ళకి మద్దతు ఇవ్వండి. వాళ్ళకి మద్దతు ఇవ్వడం కాదు, అవసరం అనుకుంటే బీఎస్పీని మీ మద్దతు తీసుకోండి, మీకేం కావాలో బీఎస్పీ నుండి తీసుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. వాళ్ళ ఉద్దేశమే అది, ఎవరెంతో వారికి అంత ఉండాలనే ఉద్దేశం నినాదంతో బహుజన్ సమాజ్ పార్టీ వస్తుంది. సో బహుజన్ సమాజ్ పార్టీ మీకు అధికారంలోకి వచ్చి ఇవ్వకపోయినా రాజకీయంగా బలం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దిగొత్తాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా కాపు కమ్యూనిటీ నుండి సీఎం కావాలని బహుజనులుగా మేము కూడా కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ సార్, మీరు ఖచ్చితంగా ఈ కులగణనకు సపోర్ట్ చేయండి. మీ ప్రభుత్వాన్ని నుంచి కదలికో తీసుకురండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, మోడీ గారితో మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు కనుక దీనికి అనుకూలంగా లేకుంటే మీరు బయటికి రండి. బీసీ బహుజన్ కమ్యూనిటీ మిమ్మల్ని సీఎం చేసే బాధ్యత బహుజన్ కమ్యూనిటీ తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ టోనీ గారు. ఫైనల్గా కిరణ్, చాలా చక్కటి అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సామాజిక కోణం నుంచి పనిచేస్తుంది కాబట్టి అవకాశం ఉన్నది. ఎందుకంటే కాపు ప్లస్ బీసీలు కలిస్తే డెఫినెట్లీగా టోనీ చెప్పినట్టు ఏ పార్టీ అవసరం లేదు, అటు బీజేపీ కానీ వేరే టీడీపీ పార్టీ కానీ అవసరం లేకుండానే మనకు కూడా ఒక అవకాశం ఉంటుంది. కాపు కమ్యూనిటీ నుంచి ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వచ్చిండు అన్న గౌరవం కూడా ఉంటుంది. దీని మీద ఏమంటారు పైన? సార్, నేను కూడా దీనికి ఏకీభవిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా అంటే ఆయన లీడర్షిప్ స్టైల్ని మనం చూసినట్లయితే ఆ బుక్స్ చదవడం కానివ్వండి, లేకపోతే ఇంటెలెక్చువల్స్తో మాట్లాడడం కానీ, మీటింగ్ ఆర్గనైజ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఇంకొంచెం ఇంట్లో డీప్గా వెళ్ళి ఈ బీసీ సంఘాలు, బీసీ ఇంటెలెక్చువల్స్, బీసీ ప్రొఫెషనల్స్ అవసరమైతే వేరే పార్టీ వాళ్ళతో కూడా సంప్రదించి దీని మీద డిసిషన్ తీసుకొని ఆయన ఒక ఉద్యమంగా చేస్తే కనుక ఆయన రాజ్యాధికారం సాధించే దిశగా వెళ్తారని కూడా తెలియజేస్తారు. ఈ పార్టీలకు అనుబంధంగా కాకుండా ఇండిపెండెంట్గా ఆయన ఎదిగితే కనుక ఖచ్చితంగా సీఎం వరకు రీచ్ అయ్యి బీసీలకు ఎంపవర్మెంట్ చేసే క్రమంలో ఆయన ఉంటారని కూడా మేము భావిస్తాం. థ్యాంక్ యూ. ఈనాటి చర్చలో పాల్గొని చక్కటి సూచనలు చేసినటువంటి మాజీ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారికి, అలాగే జి కిరణ్ కుమార్ గారికి, అలాగే టోనీ బెక్కల్ గారికి
థ్యాంక్ యూ.